హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు విఎన్ కార్స్. ఈరోజు మేము ముందుకైతే మారుతి సుజుకి బలెనో అయితే తీసుకోవడం జరిగిందండి. ఇది మోడల్ వచ్చేటప్పటికి 2018 మోడల్ అండి. రీడింగ్ వచ్చేటప్పటికి 75,000 తిరిగింది. ఇది జటా వేరియంట్ అండి, డీజిల్ కారు జటా వేరియంట్. ఇది మన టైర్లు వచ్చేటప్పటికి 4 కూడా ఒక 40-50% అయితే టైర్లు ఉన్నాయండి. ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది. మనకి ఆర్సీ వ్యాలిడిటీ వచ్చేటప్పటికి 2033 వరకు అయితే ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి. ఇది ఆరెంజ్ కలర్ బండి, డీజిల్ అండి. మనకి యానో రిజిస్ట్రేషన్లో ఉంది. ఇది వెస్ట్ బెంగాల్ బండి అండి, యానో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, సెకండ్ ఓనర్ అండి. బండి విధంగా చూసుకున్నట్లయితే మాత్రం ఎక్కడ మనకి క్వాలిటీ చాలా బాగుంది. మనకి ఎక్కడ లీక్స్ కానీ ఏమి లేవండి. రీడింగ్ కూడా ఒరిజినల్ రీడింగ్ అండి. వాళ్ళ 35,000 వాళ్ళు వెస్ట్ బెంగాల్లో తీసుకోవడం జరిగింది. ఇప్పుడైతే దీని మీద మనకు 75,000 అయితే రీడింగ్ ఉందండి. బండి విధంగా కూడా అంతా కూడా చాలా నీట్గా ఉంది. ఇది ఆరెంజ్ కలర్, లైట్గా మనకి ఫ్రంట్ బంపర్ దగ్గర మాత్రమే కొద్దిగా చిన్నది గీతలు అయితే పడ్డాయి. అది ఒకటే మనం చూసుకోవాల్సింది. బండి విధంగా అంతా కూడా చాలా బాగుంది. ఇన్సూరెన్స్ ఒకటి అయిపోయిందండి. ఇన్సూరెన్స్ మనం కట్టుకోవాల్సి ఉంటుంది. మనకి అది యానో రిజిస్ట్రేషన్ అండి, ఎటువంటి ట్యాక్స్ పడదండి. మన యానోలో మీ పేరు మీద అది చేయించుకుంటే కనుక మనకి 10,000 అయితే అవుతుంది. అది యానోలో ఉన్న వాళ్ళు మాత్రం తీసుకుంటే మనకి ఒక 4,000 అయితే మనకి పడుతుందండి. మనకి ఓన్లీ రిజిస్ట్రేషన్ ఖర్చులు మాత్రమే పడతాయి, ట్యాక్స్ అయితే మీకు ఏం పడదండి. బండి ఒకసారి ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఏంటన్నది అది కూడా చూద్దాం. ఈ బండి రేట్ వచ్చేటప్పటికి కస్టమర్ వచ్చేసి 6,50,000 చెప్తున్నారండి. మీరు బండి చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. అది ఫైనల్ రేట్ అయితే కాదు. మన దగ్గర ప్రజెంట్ ఉన్న కార్స్ ఏంటంటే లాస్ట్ మనం వీడియో కూడా పెట్టడం జరిగిందండి. శాంత్రో జింగ్ ఒకటి పెట్టడం జరిగిందండి, 1,30,000 కార్ అని చెప్పేసి. అది వీడియో ఒకటి పెట్టడం జరిగింది. అది ఫుల్ వీడియో ఇంకా పెట్టలేదు. దీంట్లో అయితే మొత్తం టోటల్గా మనకి కార్ అయితే ఫుల్ వీడియో అయితే చూడొచ్చు మీరు అయితే మాత్రం. సో ఒకసారి ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఏంటనేది అయితే చూద్దాం. ఫస్ట్ ఒకసారి కార్ చుట్టూ అయితే చూద్దామండి. ఇది 2018 మోడల్ జటా డీజిల్ బండి అండి. దీంట్లో 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వస్తాయి మనకి. అలాగే మనకి ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. బండి విధంగా పవర్ విండోస్, పవర్ స్టీరింగ్. టైర్లు వచ్చేటప్పటికి ఒక 40% అయితే టైర్లు ఉన్నాయండి, 40-50%. ఇన్సూరెన్స్ అయిపోయిందండి. ఇన్సూరెన్స్ ఒకటి మీరు పే చేసుకోవాలి. మనకి డీజిల్ కార్ అండి ఇది. బండి విధంగా చాలా బాగుంది. 75,000 మాత్రం రీడింగ్ తిరిగిందండి. మీకు ఇక్కడ చూడొచ్చు, జస్ట్ ఇక్కడ మాత్రమే మనకి చిన్న డ్యామేజ్ అయితే ఉంది బంపర్ దగ్గర, అంతకు మించి వేరే ఏం లేదు. బండి అంతా కూడా చాలా బాగుంది. సెకండ్ ఓనర్ బండి అండి ఇది. ఇది PY04 యానో రిజిస్ట్రేషన్ అండి. దీంట్లో కీస్ వచ్చేటప్పటికి 2 కూడా మనకి ఒరిజినల్ కీస్ అయితే మనకు ఉన్నాయండి. ఒకటి స్పేర్ కీ ఉంది, ఇది కీ కూడా ఉంది. అలాగే మనకి దీంట్లో చూడొచ్చు మీరు అన్నీ కూడా పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, మిల్లర్ అడ్జస్ట్మెంటు, పుష్ బటన్ స్టార్ట్ వస్తుందండి దీంట్లో మనకి. అలాగే మనకు ఒకసారి రీడింగ్ కూడా చూద్దాం. అలాగే మనం రీడింగ్ చూసుకున్నట్లయితే కనుక చూడొచ్చండి, 75,249 కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగిందండి. 2 ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి. గేర్ సిస్టమ్ వచ్చేసరికి మాన్యువల్ అండి. అలాగే మన కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ ఉంది, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే రివర్స్ క్యామ్, స్క్రీన్ కూడా వాళ్ళు వేయించడం జరిగిందండి. పవర్ విండోస్, పవర్ స్టీరింగ్. ఇంటీరియర్ విధంగా చూసుకున్నట్లయితే సీట్ కవర్లు అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. సీట్ కవర్స్ కూడా చాలా బాగున్నాయండి. అంతా కూడా ఫ్లోర్ మ్యాట్ కూడా వేయించేసారు. అంతా కూడా బండి నీట్గా ఉంది అంతా కూడా. అలా బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఒకసారి. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి చూడొచ్చండి, ఈ విధంగా ఉన్నాయి సీట్ కవర్స్ అన్నీ కూడా. చాలా ఎక్సలెంట్గా ఉందండి. బండి మొత్తం చాలా నీట్గా ఉంది అంతా కూడా. కలర్ వచ్చేసి మనకి ఆరెంజ్. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూసుకోవచ్చండి బండి విధంగా అంతా కూడా. అలా డోర్లు కూడా ఎలా ఉన్నాయి ఏంటన్నది అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి. అలాగే మీకు ఫ్రంట్ డోర్ అండి ఇది. ఇది చూసుకున్నట్లయితే మనకి రైట్ సైడ్ ఫ్రంట్ డోరు లైట్గా మీకు ఇక్కడ చిన్నది, జస్ట్ లైట్గా చిన్నది రెస్ట్ కింద స్టార్ట్ అయ్యింది అంతేనండి, వేరే ఏం కాదు. చూసారు కదా, అంతా కూడా బాగుందండి. అలాగే మీకు బీడింగ్ సైడ్ చూసుకున్నట్లయితే అంతా కూడా మీకు బాగుందండి. ఎక్కడ మనకి ఏం మారడం కానీ ఏం లేదు, చూడొచ్చండి అంతా కూడా. అలా బ్యాక్ సైడ్ డోర్ కూడా చూపిస్తాను ఒకసారి. సో బ్యాక్ సైడ్ డోర్ చూడొచ్చండి. ఇది బ్యాక్ సైడ్ డోర్ అయితే మారిందండి. ఇది డోర్ మారింది, డోర్ అయితే వేయించారు. ఫ్రంట్ డోర్ అయితే మనకి ఒరిజినల్ ఉంది, బ్యాక్ సైడ్ డోర్ అయితే మారింది. విండోస్ అయితే మారలేదండి, డోర్ మాత్రం మారింది ఇది. అలాగే మనకు ఒకసారి ఇక్కడైతే ఏం పెయింటింగ్స్ కానీ ఏం పడలేదు, అది అంతా ఒరిజినాలిటీగానే ఉందండి. అలాగే అవతల సైడ్ కూడా మనకు 2 ఒకసారి చూపిస్తాను మీకు, డోర్లు ఏమన్నా మారినాయి లేదన్నది. లెఫ్ట్లో ఫ్రంట్ డోర్ అండి ఇది. రైట్లో అయితే మనకి 2 చూసారు, బ్యాక్ సైడ్ డోర్ మాత్రం మారింది. మీకు ఇది లెఫ్ట్లో ఫ్రంట్ డోర్ అండి. ఈ డోర్ కూడా మనకి ఎక్కడ రెస్ట్ కానీ ఏం లేదు, నీట్గా ఉంది అంతా కూడా. సో డోర్ అంతా మనకి 2 కూడా డోర్లు ఫ్రంట్ బ్యాక్ కూడా ఏం మారలేదండి, ఇదంతా కూడా బాగానే ఉంది.
సో ఇంటర్వెల్ ఈ పక్క నుంచి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఈ వైర్లు ఏం కదండి, ముందు సబ్బు ఉండేది, వాళ్ళు తీసారు అంతే, సబ్బు తీస్తారు, అంత మించి వైర్ ఏం కాదు, అది ఇబ్బంది ఏం లేదు. అలా ఒకసారి మీకు బీడింగ్ కూడా తీసి చూపిస్తాను, చూడొచ్చండి. బండి అంతా బాగుంది, ఇబ్బంది ఏం లేదండి. జస్ట్ మనకి డోర్లు అన్నది మారింది అంతే తప్ప వేరే ఇబ్బంది ఏం లేదు. అలాగే బ్యాక్ సైడ్ కూడా చూపించేస్తాను మీకు, బ్యాక్ సైడ్ డోరు చూడొచ్చండి. కింద నుంచి కూడా మీరు డోర్ అయితే ఒకసారి చూడొచ్చు. అలా బీడింగ్ కూడా ఒకసారి తీసి చూపిస్తాను, చూడొచ్చండి. ఏం మారలేదు, అంతా బాగుంది. బండి కూడా చాలా బాగుందండి, సస్పెన్షన్ సైడ్ కానీ అంతా కూడా చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. ఎక్కడ సౌండ్స్ కానీ ఏమి లేవు. ఇంజిన్ సైడ్ కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో, టోటల్గా అయితే చూడొచ్చు. అలాగే ఒకసారి డిక్కీ కూడా చూపించేస్తాను మీకు. ఫ్యూల్ వచ్చేటప్పటికి డీజిల్ అండి, మళ్ళీ చూపిస్తున్నాను మీకు. డీజిల్ కార్ ఇది. అలా వీల్స్ కూడా రావడం జరిగింది. టైర్లు వచ్చేటప్పటికి మనకి 4 కూడా ఇదే టైప్లో మనకు ఒక 40-50% అయితే టైర్లు ఉన్నాయండి. మీకు ఫ్రంట్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడొచ్చు. అవతల కూడా సేమ్ అలాగే ఉన్నాయండి, ఒక 40-50% అయితే టైర్లు ఉన్నాయి. ఒకసారి మన బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు. బ్యాక్ సైడ్ నుంచి అయితే ఈ విధంగా ఉందండి అంతా కూడా. అలాగే డిక్కీ కూడా చూపిస్తాను ఒకసారి మీకు. రివర్స్ క్యామ్ కూడా ఉంది దీంట్లో. మనకి ఇది PY04 రిజిస్ట్రేషన్ అండి. సో బ్యాక్ సైడ్ డిక్కీ దగ్గర కానీ అటువంటి మనకి రెస్ట్ కానీ ఏం లేదు, అంతా కూడా చాలా నీట్గా ఉందండి. గ్లాసులు కూడా ఏం మారలేదు, ఓన్లీ డోర్ మాత్రమే మారింది. మళ్ళీ ఒకసారి మీరు చెప్తున్నాను, అదొకటే చూసుకోవాలి మనం. అలా ఒకసారి స్టెఫిన్ కూడా చూపించేస్తాను. స్టెఫిన్ టైర్ కూడా బాగానే ఉందండి, ఒక 80-70% అయితే స్టెఫిన్ టైర్ ఉంది. ఎక్కడ లోపల రెస్ట్ కానీ అటువంటిది ఏం లేదు, చాలా నీట్గా ఉందండి. చూడొచ్చు మీరంతా కూడా. సో బ్యాక్ సైడ్ నుంచి మనకి ఇంటీరియర్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంది, ఒకసారి చూసేయండి. అలాగే మనకు ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా ఎలా ఉందో ఒకసారి చూపించేస్తాను, చూద్దాం. సో ఒకసారి ఇంజిన్ సైడ్ చూసే ముందు కింద ఒకసారి శాస్ చూసేద్దాం, అంటే శాస్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడొచ్చు మీరు. కింద ఏమన్నా రెస్ట్లో అటువంటిది ఏమన్నా ఉంటే చూసేయచ్చు. సో కింద ఈ విధంగా ఉందండి, ఇబ్బంది అయితే ఏం లేదు, ఎక్కడ రెస్ట్ కానీ ఏం లేదు, అంతగానే మీరు చూడొచ్చు అంతా కూడా. ఓకే, ఇంజిన్ చూద్దాం ఇప్పుడు. అలాగే ఒకసారి మనం ఫ్రంట్ కూడా చూద్దామండి. ఫ్రంట్ బానెట్ కూడా చూడొచ్చు మీకు. రెస్ట్ అయితే ఏం లేదు, బానెట్ అయితే మారిందండి. బానెట్ అయితే మారింది, బండితో వచ్చింది అయితే కాదు. అలాగే మనకి రెస్ట్ అయితే ఏ విధంగా ఎక్కడ కూడా లేదండి. బండి విధంగా కూడా అంతా బాగుంది. ఇక్కడ యాక్సిడెంట్లు అయిన తర్వాత ఇక్కడ వెల్డింగ్స్ కానీ అటువంటిది ఏం లేదు, చూడొచ్చు. అంతా కూడా బాగానే ఉందండి, ఇక్కడ ఏమి యాక్సిడెంట్లు అయితే ఏమీ అవ్వలేదులండి. మేజర్గా మనకి ఇక్కడ వరకు వచ్చేసి యాక్సిడెంట్లు అయింది అన్నట్టుగా ఏం లేదు, చూపించడానికి ఏం లేదు, అదే ఇబ్బంది ఏం లేదు. సో చూసుకోవచ్చు అంతా కూడా. ఇక్కడ చేస్ దగ్గర కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. అంటే మీకు ఏమన్నా దెబ్బ ఇక్కడ వరకు వచ్చేసింది అనుకుంటే, చేస్ వరకు వచ్చిందంటే కంపల్సరీ మనకి ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. అందుకని చూపిస్తున్నాను మీకు లోపల. అలా ఇక్కడ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి, చూడొచ్చు. ఇక్కడ వరకు అయితే మనకి రేడియేటర్ వరకు ఏం దెబ్బ తగలడం అటువంటిది ఏం లేదు. జస్ట్ బానెట్ వాళ్ళు ఏదైనా రెస్ట్ లాగడం వల్ల ఎందుకనో మార్చుంటారు తప్ప వేరే ఏం లేదు. ఇంజిన్ సైడ్ కూడా ఎక్కడ లీక్స్ కానీ ఏమి లేవండి, అంతా కూడా నీట్గానే ఉంది. ఇది 75,000 తిరిగిందండి. మనకు షోరూమ్ ట్రాక్ కూడా వాళ్ళు ఏంటంటే మన రీడింగ్ అయితే మనకి షోరూమ్ అయితే నేను చెక్ చేయించలేదు. ఒకవేళ మీకు ఏమన్నా చూసుకుందాం అనుకుంటే మనకు ఒకసారి షోరూమ్కి అని మీకు కార్ నెంబర్ చెప్తాను, ఒకసారి మీరు చెక్ చేయించుకుంటే సరిపోతుంది. ఒకసారి మనం ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తాను, సౌండ్ కూడా ఎలా ఉంది ఏంటన్నది అయితే చూద్దాం. కార్ అయితే స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు, సౌండ్ అయితే ఎలా ఉంది చూద్దాం. స్టార్ట్ చేయరా. సో ఇంజిన్ సౌండ్ అయితే ఎలా ఉందండి.
ఎక్కడ లీక్స్ కానీ అటువంటిది ఏం లేదు. సౌండ్ అయితే బాగుంది అంతా కూడా. సో రీడింగ్ అయితే మనకి సౌండ్ని బట్టి చూస్తే మనకి రీడింగ్ అయితే చేంజ్ చేసినట్టు ఏం లేదు, ఒరిజినల్గానే ఉంది. సో మనకి ఏమన్నా ఎక్కువ తిరిగేస్తే కంపల్సరీ మనకి ఇక్కడ చూడొచ్చు మీరు, ఇటు సైడ్ మనకి చూసుకున్నట్లయితే లీక్స్ అయ్యి కంపల్సరీ లక్ష దాటితే లీక్స్ అనేది వచ్చేస్తాయండి. సో ఆ విధంగా మనం టెస్ట్ చేసి చూసుకోవచ్చు. సో బండి విధంగా అంతా కూడా బాగుంది. ఇంజిన్ సౌండ్ అయితే ఈ విధంగా ఉంది. అలా ఒకసారి మీకు గేజ్ నుంచి ఏమన్నా ఆయిల్కి తనుతుందో లేదు చూపిస్తాను. సో ఇంజిన్ ఆయిల్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఒకసారి యాక్సిలేటర్ ఎవరా మళ్ళీ సార్. ఓకే. సో ఇంజిన్ సైడ్ అయితే విధంగా ఉందండి. చూసారు కదండి, కార్ అయితే మీకు టోటల్గా అంతా చూపించడం జరిగింది. మీకు ఇంజిన్ సైడ్ కూడా ఎలా ఉంది ఏంటన్నది, డోర్లు మారినాయి, గ్లాసులు మారినాయి, అన్నీ కూడా మీరు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఈ కార్ మళ్ళీ రేట్ చెప్తున్నాను, 2018 మోడల్ అండి. డీజిల్ కారు, జెటా వేరియంట్ అండి. రీడింగ్ వచ్చేటప్పుడు 75,000 తిరిగింది. కస్టమర్ రేట్ వచ్చి 6,50,000 చెప్తున్నారు. ఇది యానో రిజిస్ట్రేషన్ అండి. మీరు చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. అది ఫైనల్ రేటే కాదు, ఫైనల్ రేట్ ఏం కాదండి. ఒకసారి మీరు చూసుకుని మీరు ఏమైనా ట్రైల్ వేసుకుని దాని తర్వాత మీకు బండి అన్నది రేట్ అన్నది ఫిక్స్ చేసుకోవచ్చు. లేదంటే మీకు కార్స్ కోసం ఏమైనా తెలియకపోతే మీకు మెకానికర్ని కానీ లేకపోతే మీకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి ఒకసారి కార్ చూసుకుని ఆ తర్వాత ఏమైనా రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి. అలాగే మన దగ్గర ఉన్న కార్ ఇదే కాకుండా మీకు ఆల్రెడీ సాయంత్రం కార్ ఒకటి పెట్టడం జరిగిందండి. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది రెడ్ కలర్ది. అది వచ్చేసి 2011 మోడల్ అండి. 45,000 అయితే రీడింగ్ తిరిగింది. బండి రేట్ వచ్చేటప్పటికి 1,30,000 చెప్తున్నాం. ఆ కార్ కూడా మన దగ్గర ఉంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ అయితే అది కూడా చూసుకోవచ్చండి. ప్రజెంట్ అయితే మన దగ్గర ఈ కార్స్ ఉన్నాయి. మళ్ళీ మన దగ్గర వెస్ట్ బెంగాల్ నుంచి కార్స్ అయితే వస్తాయండి. ఇప్పుడు వచ్చే ముందు కూడా నేను ఏమొస్తాయి అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కార్ చూసుకునేది రేట్ మాట్లాడుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్.